హలో వెల్కమ్ టు శీషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను అట్లే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో చూసేయండి. ఫార్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్లో. యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా నేను వైజాగ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలి అత్తమ్మ ఫ్యామిలీ అందరితో కలిసి. బట్ లీవ్స్ కుదరక ఇంకా డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. సో మార్నింగ్ అయితే 4 o'clockకి లేచి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతకన్నా ముందు అంతా నీట్గా మాప్ చేసేసుకుంటున్నాను. ఈసారి నేనే మొత్తం చేసుకోవాలి ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి నాకు తెలుస్తుంది ఎంత కష్టం అనేది. ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ 3 yearsగా ఎప్పుడూ అత్తమ్మతో కాబట్టి నేను మార్నింగ్ లేచి స్నానం చేసేసరికి అత్తమ్మ అన్నీ చేసేసేవారు. ఫుడ్ నాకు రెడీగా సర్వ్ చేసేవారు. సో నాకు పెద్దగా తెలియలేదన్నమాట. బట్ దిస్ టైమ్ ఐ హ్యాడ్ టు డూ ఎవ్రీథింగ్. సో ముందు నైటే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇదంతా కూడా మార్నింగ్ 5:30 లోపే కంప్లీట్ అయిపోవాలి, అంటే సన్ రైజ్ కల్లా ముందు. సో ముందు రైస్ అండ్ దాల్ ఒకేసారి ప్రిపేర్ చేసేస్తున్నాను, అంటే సెపరేట్ కుక్కర్స్లో. సో దాట్ మనకి క్విక్గా అయిపోతుందని చెప్పి. ఎప్పుడు అత్తమే చూసుకునేవారు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. బట్ ముందు రోజు నైట్ అడిగి అన్నీ కూడా కాల్ చేసి అడిగాను అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. గూగుల్ కూడా చేసా, చాట్ జీపీటీ కూడా చేశాను. బట్ నాకు తెలిసింది ఏంటంటే ప్రతి కమ్యూనిటీ ఫ్యామిలీకి ఒక డిఫరెంట్ కల్చర్ అండ్ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయని చెప్పి. సో వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ అత్తమ్మ ఎలా చేస్తారో నేను అలానే చేసేస్తున్నా, డిట్టో కాపీ క్యాట్. సో మేమైతే మార్నింగ్ రైస్, దాల్, గోంగూర పచ్చడి అండ్ పెరుగుతో ఫస్ట్ అయితే తినేస్తాం ఫుడ్. అప్పుడే వాటర్ కూడా తాగేయాలి. అండ్ ఇంకా వీఆర్ డన్ ఫర్ ద డే. మళ్ళీ ఈవినింగ్ మూన్ వచ్చినంత వరకు మళ్ళీ ఫుడే తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు అనమాట. విచ్ ఇస్ సిమిలర్ టు కర్వా చౌత్. ఇక్కడ నేను ఇంత డల్గా ఎందుకున్నానంటే నాకు ఈ రెండే చాలా కష్టమైన పనులు. ఒకటి ఎర్లీ మార్నింగ్ లెగడం అండ్ ఫాస్టింగ్గా ఉండడం. నాకు ఫుడ్ మీద ఎంత కోపం ఉన్నా సరే అసలు నేను ఫుడ్ అయితే స్కిప్ చేయను అనమాట. ఇంట్లో ఎవరైనా నన్ను తిట్టినా ఏం చేసినా సరే మా మమ్మీ వాళ్ళైతే నవ్వేవారు. అంటే ఒక్క మీల్ కూడా అస్సలు స్కిప్ చేయను నేనైతే. తర్వాత కోపం పడతా, బట్ ఫుడ్ మీద మాత్రం నో. సో ఇంకా ఎలానో మార్నింగ్ పూజ చేసేసుకొని ఇంకా ఫుడ్ అయితే తినేసి నా ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మేము లాస్ట్ ఇయర్ అట్లయితే వీడియో పెట్టినప్పుడు ఇట్ రియలీ వెంట్ వైరల్. చాలా వ్యూస్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. అసలు ఏంటి అట్లయితే అంటే ఏంటి, ఈ నోము కోసం చెప్పమని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలీదు పెళ్ళికి ముందు వరకు. ఇది ఎక్కువగా గోదావరి రీజన్స్లో బాగా పాపులర్. ఈవెన్ వైజాగ్లో కూడా కొన్ని ప్లేసెస్లో చేసుకుంటారు. బట్ హైదరాబాద్లో మాత్రం ఐ డోంట్ థింక్ సో. సో ఇది ఏంటంటే వెరీ సిమిలర్ టు కర్వా చౌత్. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాలేని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు. సో పెళ్ళి అవ్వలేని వాళ్ళు ఏంటంటే మంచి హస్బెండ్ కోసం, అండ్ పెళ్ళి అయిన వాళ్ళు హస్బెండ్కి లాంగ్ లైఫ్ కోసం అనమాట. ప్రాపర్ అట్లయితే మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వీ షుడ్ విజిట్ గోదావరి. బికాస్ ఆ గర్ల్స్ గోరింటాకులు పెట్టుకోవడం, ఉయ్యాల ఊగడం, ప్రాపర్ ఫెస్టివల్ వైబ్స్. సో మా ఇంట్లో అంటే మా మమ్మీ సైడ్ వాళ్ళకి అట్లయితే లేదు కాబట్టి మేము ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు పెళ్ళికి ముందు. సో పెళ్ళి అయిన తర్వాతే అత్తమ్మ నాతో చేపించారు. అండ్ వాయినం తీర్చుకోవడం అనే ఉంటుందంట. అది 3 years కానీ 5 years కానీ 11 years కానీ ఫ్యామిలీ టు ఫ్యామిలీ మారుతుంది. నాకు 3 yearsకి కంప్లీట్ చేయించారు. సో లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అ గ్రాండ్ సెలబ్రేషన్. సో మేమే కాకుండా ఒక 11 members ముత్తైదువుల్ని పిలిచి పంతులు గారు వచ్చి పూజ చేయించి వాళ్ళందరికీ వాయినం ఇప్పించి ఆ వీడియో నేను ట్యాగ్ చేస్తాను, చాలా బాగుంటుంది. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. ఇక్కడైతే నేను నీట్గా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటున్నా. బట్ దాల్ మాత్రం సరిగ్గా బాయిల్ అవ్వలేదు అండ్ ఐ హ్యాడ్ నో టైమ్ టు అగైన్ రీకుక్ ఇట్. సో ఏదో ఒకటి ఇంకా తినేద్దాం ఫాస్ట్గా అని చెప్పి ఇక్కడ ప్రశాంతంగా తింటున్నాను, కానీ పైన టైం చూసుకుంటూనే ఉన్నా. ఇంకా ఎలానో మార్నింగ్ సన్ రైజ్ కల్లా నా ఫాస్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ అ వర్కింగ్ డే. సో వర్క్ చేస్తూ ఫాస్టింగ్ చేయడం చాలా కష్టమే. ఇంకా టైం దొరికినప్పుడు ఈవినింగ్ అయితే అట్లు వేసేసుకున్నాను. కొంచెం మాడాయి, బట్ ప్లీజ్ ఫర్గివ్ చేసేయండి. ఈ రిచువల్ మొత్తం కూడా ఇది నేను ఫస్ట్ టైం సింగిల్గా చేసుకోవడం కాబట్టి చాలా తప్పులు ఉంటాయి. సో నేను ఏమైనా మిస్టేక్స్ చేసి మీకు తెలిస్తే కనుక డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. నెక్స్ట్ ఇయర్కి రెక్టిఫై చేసుకుంటా. ఆల్సో ఫీల్ దాట్ మనం మంచి మనసుతో ఎలా చేసినా దేవుడు విల్ బీ హ్యాపీ ఓన్లీ. సో ఇక్కడైతే 11 అట్లు నాకు, 11 దేవుడికి నైవేద్యం పెట్టడానికి, టోటల్ 22 అట్లు అయితే ఆల్ సెట్. నా బుజ్జి ప్యాన్ కేక్స్ లాంటి అట్లు. ఇంకా ఈవినింగ్ లాగౌట్ అయినాక స్క్రమ్ కాల్ అయిపోగానే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా పూజకి అంతా కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మేనేజింగ్ ఇట్ ఆల్ అలోన్ ఎంత కష్టంగా అనిపించిందో. నా బుజ్జి తులసమ్మ దగ్గర గౌరమ్మని కూడా పెట్టేసుకొని అలాగా నిన్న గూగుల్, చాట్ జీపీటీ, అత్తమ్మ బుర్ర ఫుల్ తినేసాను ప్రతి డౌట్కి కాల్ చేసి. ఇంకా ఇక్కడైతే పూజ చేసేసుకుంటున్నా. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము అట్లయితే చేసినప్పుడు మూన్ అస్సలు బయటకు రాలేదండి. లిటరల్గా మా పేషెంట్స్ని అలా టెస్ట్ చేస్తూ ఉంది. ఈ ఇయర్ కూడా చాలాసేపు మాతో ఆడుకుంది మూన్. అండ్ ఐ వాజ్ లిటరలీ ఫాస్టింగ్ లైక్ హెల్. నాకు అప్పటికే కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం మూన్ వస్తే ఫుడ్ తిందామని వెయిట్ చేస్తాను.
చేస్తూ ఉన్నా. శశి కూడా వర్కింగ్ డే కాబట్టి తను కాల్స్లో ఉన్నారు. ఇక్కడ నేను బాల్కనీలోనే ఈస్ట్ ఫేసింగ్లో నీట్గా అమ్మవారిని సెట్ చేసేసుకొని పూజ అంతా చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ 2 ఇయర్స్ ఫాస్టింగ్ చేసినప్పుడు అయితే మా డాడీ కాల్ చేసి ఫుల్ జోక్స్ అనమాట. శివ ఎవరు చూడలేనప్పుడు ఏం తినేకు, అలా మంచిది కాదు అని చెప్పి. అంటే ఎవరికి హోప్ లేదు నేను ఫాస్టింగ్ సరిగ్గా చేయగలను అని చెప్పి. బట్ టు మై సెల్ఫ్ నేనైతే చాలా ఆనెస్ట్గా చాలా ప్యూర్గా చేశాను. బికాస్ ఇట్స్ ఫర్ మై హస్బెండ్స్ హెల్త్ కాబట్టి. ఇంకా వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద పూజ. శశి అస్సలు ఇలాంటివి నమ్మరు. సో ఇలాంటి ఫాస్టింగ్స్ అవి ఏం చేయక్కర్లేదు అనేసారు. బట్ ఏదో నా సోల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం నమ్మకంతో చేస్తే ఏదైనా మంచి రిజల్టే ఉంటుంది కదా. సో చాలా జెన్యూన్గా ఒకరోజు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుందిలే అనేటట్టు వర్క్తో పాటు ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. అగైన్ టెల్లింగ్ నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు చేసుకున్నా. ఎంతమందికి ఇలా అవుతుందో లేదో తెలియదు కానీ అ డే వెన్ వీ షుడెంట్ డూ సంథింగ్ స్పెసిఫిక్గా ఆ రోజు మనకు అదే చేయాలనిపిస్తుంది. లైక్ నేను రెగ్యులర్గా పడుకోవడంప్పటికి 2, 3, 1 o'clock అయిపోతూ ఉంటుంది. శివరాత్రి రోజు మాత్రం 9 o'clock నుంచే నాకు నిద్ర ఊపేస్తూ ఉంటుంది, యార్నింగ్స్ వస్తూనే ఉంటాయి. సిమిలర్లీ ఈరోజు కూడా ఐ వాజ్ థింకింగ్ అబౌట్ ఫుడ్, బట్ నేను ఫుడ్ కోసం ఆలోచించకూడదు అనుకుంటూ అలా నేను డైవర్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా బుజ్జి తులసమ్మని చూసేయండి. యాక్చువల్గా మాకు ఉన్న చిన్న గార్డెన్లో అన్ని ప్లాంట్స్ ఉన్నాయి కానీ తులసి ప్లాంట్ మాత్రం అస్సలు లేదనమాట. ఎగ్జాక్ట్గా 1 month బిఫోర్ అనుకుంటా, అసలు ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ప్లాంట్ వచ్చి ఆ వైట్ పాట్లో ఆ గ్రీన్ లీవ్స్ బుజ్జిగా వచ్చేసాయి అనమాట. భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో శశి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. శశి అయితే ఫుల్ బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చి నవ్వుతున్నారు. ఇయర్ మొత్తంలో 2 సార్లు ఇలా నా కాల్దనం పెడతావు అని చెప్పేసి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ద మెయిన్ టైం కమ్స్ వెరిన్ ఫాస్ట్ బ్రేక్ చేయాలి. ఆ మూనేమో అస్సలు రావట్లేదు. నేను రకరకాలుగా ఉన్న బాల్కనీస్ అన్నీ కూడా తిరిగి చూస్తున్నా, ఎక్కడైనా చిన్న స్టార్ వచ్చినా ఫుడ్ తినేద్దామని చెప్పి. నో లక్. అప్పటి వరకు 6:30 వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా 6:45 అయినా సరే రాకపోతే శశి ఏమో ఇంకా సిక్ అయిపోతావు తినేసే అని తను ఫుల్ ఫోర్స్ చేశారు. నేను వినట్లేదని చెప్పి తన ఫోన్లో ఒక స్టార్స్ యాప్ ఉంటుందన్నమాట. అందులో మొత్తం స్టార్స్ కనిపిస్తాయి. సో ఆ యాప్లో చూడు అగో ఆల్రెడీ మూన్ వచ్చేసింది, స్టార్స్ కనిపిస్తున్నాయి, తినేసే అని రకరకాలుగా కన్విన్స్ చేశారు. అయినా సరే నేను ఫుల్ డిబేట్ చేస్తూ ఉన్నా. ఫైనలీ ఒక స్టార్ కనిపించింది అనమాట. ఇంకా అత్తమ్మకి కాల్ చేస్తే మనం చుక్కను చూసి తినేవచ్చు అన్నారు. ఇంకా వెంటనే కోకోనట్ వాటర్ తాగి నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేసేసాను. ఈరోజు ఇంకా లంచ్ స్పెసిఫిక్గా ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి శశి కూడా ఆఫీస్లోనే లంచ్ చేసేస్తానని చెప్పారు. బట్ టు మై సర్ప్రైజ్ తను కూడా ఫాస్ట్ ఉన్నారంట. తను కూడా ఏం తినలేదు మార్నింగ్ నుంచి. నేను ఫాస్ట్ బ్రేక్ చేశాక చెప్తున్నారు నువ్వేం తినలేదని, నేను తినలేదని. ఐ వాజ్ ఫ్లాట్. ఇంకా మొత్తం బాలీవుడ్ రొమాంటిక్ హోప్లెస్ రొమాంటిక్ టైప్స్. ఇంకా తను కూడా కోకోనట్ వాటర్ తాగి ఫాస్ట్ బ్రేక్ చేశారు. ఇంకా హ్యాపీగా కూర్చొని నేను వేసుకున్న అట్లు తింటూ ఉన్నా. ఇది పుల్ల పుల్లగా స్వీట్గా భలే వెరైటీగా ఉంటుంది. నాకు ఈ అట్ల తద్ది దోశలు అంటే చాలా ఇష్టం. ఇంకా బనానా అట్లతో నా ఫాస్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఇలా సక్సెస్ఫుల్గా 2025 అట్లయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఈ ఇయర్ ఎలా చేసుకున్నారు చెప్పేయండి. కొంచెం లేట్గా పోస్ట్ చేశాను, ఫర్గివ్ మీ ఫర్ దాట్. అండ్ ఎస్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. అండ్ ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ఐ లింక్ ఆర్ లింక్స్ బిలో. సో అక్కడ మీరు ఫాలో అయితే యుల్ గెట్ మోర్ రియల్ టైమ్ లైవ్ అప్డేట్స్ అనమాట. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ what do I always say? Bye bye, sayonara, see you in my next video.